ఈరోజు యూనియన్ గ్రౌండ్ కమిటీ ఆధ్వర్యంలో రాకం శ్యామ్ గారికి పుట్టినరోజు వేడుకలు మరియు ఉద్యోగ విరమణ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరియు సన్మానించడం జరిగింది. మరి శ్యామ్ గురించి చెప్పాలంటే ఇతడు ఒక ఉత్తమ ఉపాధ్యాయుడు, సంఘ సంస్కర్త, తర్వాత సామాజిక సేవకుడు, మంచి వ్యాఖ్యాత. మరి 40 ఏళ్ళ సర్వీసులో ఒక్కరోజు కూడా ఏ అధికారితోటి కూడా రిమార్క్ లేకుండా మంచి ఉత్తమమైనటువంటి ఫలితాలు తీసుకొచ్చినందుకు మంచి అవార్డు తీసుకున్నటువంటి మిత్రుడు. ఇద్దరం కలిసి కూడా మేము 98లో సర్వశిక్ష అభియాన్లో పనిచేసి అనేక చైల్డ్ లేబర్ కోసం పనిచేసినాం. వారి ఇల్లందులో నేను కారేపల్లిలో గర్ల్స్ క్యాంపును నడిపి రాష్ట్రంలోనే ఉత్తమ క్యాంపులుగా తీర్చిదిద్ది అనేక మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడంలో చాలా కృషి చేస్తారు. ఈ విధంగా వారికి సన్మానం చేయడం ఆనందంగా ఉంది. వారి శేష జీవితం ఆరోగ్యంగా సుఖ సంతోషంతో గడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మరి అది పుట్టినరోజే నిర్ణయింపబడి ఉంటుంది, తప్పదు. ఎంత గొప్ప సర్వీస్ చేసినా, ఎంత మంచి పేరు తెచ్చుకున్నా ఏదో ఒక రోజు, అంటే ఇంతకుముందు 58 ఉండేది, ఇప్పుడు 61 వచ్చింది. 61 సంవత్సరాలు నిండిగాక ఖచ్చితంగా రిటైర్మెంట్ కాక తప్పదు. కాకపోతే ఈ రిటైర్మెంట్ సన్మానాలు ఇవన్నీ ఎందుకు చేసుకోవాల్సి వస్తుందంటే, ఇప్పుడు ఈయన మామూలుగా రిటైర్ అయ్యి వెళ్ళిపోయింది అనుకోండి, ఈయన గొప్పతనాలు ఏమీ తెలియదు. ఈ ముందు వచ్చేటువంటి యువతరానికి, ఇప్పుడు కొత్తగా వస్తున్న ఉద్యోగాలకు వస్తున్నటువంటి వాళ్లకు ఈ సన్మానం అనేది ఆదర్శంగా ఉండాలి. ఈ సార్ యొక్క గొప్పతనాలు బాగా అందరికీ తెలిసిపోవాలి. సార్ ఇలా చేశారు కాబట్టి మనం కూడా అలాగనే చేయాలని చెప్పని, కొంతమందిలోనైనా కనీసం ఆ ప్రేరణ కలగాలని చెప్పని ఇలాంటి సన్మానాలు చేస్తుంటారు. ఇవి ఆదర్శంగా తీసుకొని వాళ్ళు కూడా మంచి భవిష్యత్తులో చక్కటి కార్యక్రమాలు నెరవేర్చాలని చెప్పి కోరుకుంటున్నాం. సరే, ఏదైతే 61 సంవత్సరాలు నిండిన తర్వాత మన శ్యామ్ గారు, ముఖ్యంగా మన గ్రౌండ్కు ఎల్లెందు నుంచి కూడా నాకు శ్యామ్ గారు తెలుసు. ఎల్లెందులో ఉన్నప్పుడు కూడా చక్కటి కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళు. 10 మందిని పోగేయాలంటే శ్యామ్ తర్వాతనే. అది ఎంతమంది కావాలి, ఎంతమందిని పోగేయాలనే సంఖ్య చెప్తే చాలు, ఆయన ఆ చాకచక్యంగా అంతమందిని పోగేసేటువంటి కెపాసిటీ శ్యామ్లో ఉన్నది. ఎల్లందు నుంచి కూడా చూస్తూనే ఉన్నాం. ఒక చక్కటి కళాకారుడిగా, చక్కటి ఉపాధ్యాయుడిగా, అందరికీ పని చేసేవాడుగా మరి శ్యామ్ గారు పనిచేశారు. ఇక్కడ కూడా గ్రౌండ్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇక్కడ సంపాదించుకున్నారు. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరికి అవసరం ఉంటే వాళ్లకు నేను ఒక అవసరం ఉన్నటువంటి అవసరాలు తీర్చే వ్యక్తిగా శ్యామ్ ఇక్కడ మరి బాగా ఎస్టాబ్లిష్ అయినాడు. కాబట్టి అందరి మధ్యలో ఉన్నటువంటి శ్యామ్కు అంతా మంచి జరుగుతుందని చెప్పి అనుకుంటున్నాం. ఇక ముందు కూడా శ్యామ్కు అంతా మంచి జరగాలి, తన పిల్లలు తను ఆరోగ్యంగా ఉండాలి, అందరికీ ఇదే స్థాయిలో ఇంకా కొంతకాలం మంచి చేయాలని చెప్పని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఈరోజు రాకం శ్యామ్ గారి జన్మదిన సందర్భంగా మరియు ఆయన రిటైర్మెంట్ సందర్భంగా మనం ఈ పెవిలియన్ గ్రౌండ్ నందు ఇంత గ్రాండ్గా ఆయనకి సన్మానం చేయడం చాలా సంతోషంగా, ఈ గ్రౌండ్ యొక్క వాకర్స్ ప్రెసిడెంట్గా నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. శుభదినం. ఎందుకంటే పెవిలియన్ గ్రౌండ్ నేను 1975 నుంచి ఇక్కడ ఉన్నాను. నేను 1975 నుంచి ఈ గ్రీనరీకి ప్లస్ సామాజిక కార్యక్రమాలు కానీ ప్రతి జయంతి కూడా సార్ ద్వారా మోటివేట్ చేసి ఒక్కొక్క ప్రోగ్రామ్ ఎట్లా చేయాలి ఏంటి అనేది మేము చాలా మోటివేట్ అయినాం. దాన్ని ఆదర్శంగా తీసుకొని కూడా ముందుకు పోవాలని ప్రయత్నం చేసినా అది కుదరలేని పని. అది ఒక్కరికి భగవంతుడు ఒకరికే ఛాన్స్ ఇస్తారు, అది శ్యామ్ గారికి ఇచ్చారు. ఇట్లనే శ్యామ్ గారు జీవితకాలం పదవి విరమణ అయిన తర్వాత కూడా పదవికే విరమణ అయిన కానీ సామాజిక సేవకి విరమణ కాలేదు. కాబట్టి వారు ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూ సామాజిక సేవలు చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరి పెవిలియన్ గ్రౌండ్ నందు వాకర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నా యొక్క బర్త్డే మరియు రిటైర్మెంట్ ప్రోగ్రామ్ని మరి వాకర్స్ కమిటీ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. నేను అందరికీ చాలా కృతజ్ఞనండి. ముఖ్యంగా నేను ఉపాధ్యాయ వృత్తిలో 1986 నుండి 2026 సంవత్సరం వరకు దాదాపుగా 40 సంవత్సరాల పాటు నేను ఎటువంటి రిమార్క్స్ లేకుండా, మెమోస్ లేకుండా, సస్పెన్షన్స్ లేకుండా మరి నేను ఉద్యోగం చేయడం జరిగింది. ముఖ్యంగా నా యొక్క ప్రధాన వృత్తి ఉపాధ్యాయ వృత్తి అయినా కూడా నా యొక్క ప్రవృత్తి మరి సామాజిక సేవ. మరి అనేక రకాల సామాజిక సేవ కార్యక్రమాల్లో నేను చేసి ఎంతోమంది పేదలకు, అనాథలకు, నిరుపేదలకు మరి విద్యతో పాటుగా నేను ఇతర వాళ్ళ యొక్క ముఖ్య అవసరాలు కూడా నేను ఇవ్వడం జరిగింది. మరి ఎనీహౌ
నాకు ఈరోజు పేలుం గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ పక్షాన ఇంత ఘనమైనటువంటి మరి సన్మానం చేయడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఆఫ్టర్ రిటైర్మెంట్ భవిష్యత్తులో కూడా నేను కంప్లీట్గా నేను మరి సామాజిక సేవలో నిమగ్నమై మరి ఎంతోమంది మరి అనగానటువంటి ప్రజలకు కానీ పేద విద్యార్థులకు కానివ్వండి నా చేతనంత సహాయం నేను చేస్తానని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్నారు. మీ రాకం చేసుకుంటే బంధువుల మధ్య చేసుకుంటాము, కానీ ఈ విశాలమైనటువంటి గ్రౌండ్ నందు కుల మత అన్నిటికీ అతీతంగా అన్నిటికీ మించిన స్నేహబంధానికి విలువనిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఈరోజు శ్యామ్ గారి బర్త్డే విషెస్. హ్యాపీ బర్త్డే శ్యామ్ గారు. అంటే పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాము. ఎంతోమందికి మీరు స్వచ్ఛందంగా సర్వీస్ చేశారు. మీకు సర్వీస్ చేసుకుని సన్మానం చేసుకునే అవకాశం మాకు దక్కినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ శ్యామ్ గారు. ఒక ఉపాధ్యాయుడిగా సమాజానికి మేలు చేయాలనే ఆ వృత్తిని ఎలా ఎన్నుకున్నారో అదేవిధంగా సమాజానికి ఆరోగ్యవంతమైన జీవితాలను ఇవ్వాలని వాకర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన విషయంలో రాకం శ్యాంబాబు గారు వారి కృషి ఎంతో అమూల్యమైనది, చాలా గొప్పది. ఇక్కడ వాకర్ చేసే వాళ్ళు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచి ఆరోగ్య పట్ల ఎలా ఉండాలా, ₹1,00,00,000 ఉన్నా కానీ ఈరోజు జీవితం మంచిగా లేవు, ఆరోగ్యంగా ఉంటేనే సమాజంలో సంతోషంగా జీవించగలం, కుటుంబంతో మంచిగా ఉండగలం అనే సంకేతాన్ని ప్రజల్లోకి సమాజానికి తీసుకెళ్ళి ఈ గ్రౌండ్ అంటే పెవిలియన్ గ్రౌండ్ అసోసియేషన్ని మొట్టమొదటి నుంచి స్టిల్ ఈరోజు వరకు సారు ఉపాధ్యాయులుగా సమాజానికి మేలు చేసే మంచి మంచి విద్యార్థుల్ని సారు తీర్చిదిద్ది ఈ సమాజానికి అందించినప్పటికీ ఈరోజు సారు రిటైర్మెంట్ అంటే సమాజానికి ఒక ఇబ్బందికరమే ఇది. కానీ ఇంత త్వరగా సారు రిటైర్మెంట్ అవుతారని ఎవరికి తెలియదు. కానీ అదేవిధంగా సమాజానికి ఒక మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ పెవిలియన్ గ్రౌండ్లో ఇక్కడున్న వాతావరణం కానీ లేదా చెట్లు నాటడం కానీ లేదా అనేకమైన కార్యక్రమాలు చేయడం కానీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కానీ సేవా కార్యక్రమాల విషయంలో ఆయన గారికి మించింది ఇంకొకటి లేదు. ఆయన చరిత్రలో నిలిచిపోతారు రాకం శ్యాంబాబు గారు. వారు మా అందరికీ ఆదర్శమే. వాకర్స్ అసోసియేషన్ తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.